నేను అయిపోయినా మా హరీష్ రావు గారు మీరు గంటలు మాట్లాడితే సపడే కూర్చున్నాం. లెట్ మీ కంప్లీట్. ఈ 6 కిలోల బియ్యం ఏది కేంద్రం మీకు ఇస్తాను. వారి మాట్లాడి మీరు మాట్లాడి కూర్చోండి. మీకు ఇస్తాను. వారు మాట్లాడి మీకు ఇస్తాను కూర్చోండి. వారిని మాట్లాడండి, తర్వాత మీకు ఇస్తాను కూర్చోండి. ఇస్తాను మీకు కూర్చో మీకు ఇస్తాను కూర్చోండి. మీకు ఇస్తాను హరీష్ రావు గారు కూర్చోండి. సరే, ఇప్పుడు ఈ 6 కిలోల బియ్యం అంటే ఒక్కొక్క కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 39 రూపాయల కిలోకి ప్రొక్యూర్మెంట్ చేసి ఈ రాష్ట్రంలో ఈరోజు ఆ రైస్ క్వాలిటీ ఎట్లుందంటే 70 to 75% రేషన్ బియ్యం ఈరోజు డైవర్ట్ అవ్వడం, మిస్యూజ్ కావడం, వేరే యూస్ జరగడం మీ అందరికీ తెలిసిన విషయమే. అది ఇప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మరి గత ప్రభుత్వంలో పనితీరు. అదేవిధంగా వీళ్ళు ఎంత పొలిటిసైజ్ చేశారంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంత ఇండెట్ ఉన్నా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ స్టాకులు మేము కొంత కొనుక్కుంటాం, నెలకి 2.5 లక్షల టన్నులు మీ దగ్గర బియ్యం కొనుక్కుంటుంటే స్టాక్ ఉన్నా సరే కేవలం పొలిటికల్ కారణాల వల్ల వారికి ఆ రైస్ అమ్మలేదనే విషయం కూడా నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో మరి చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంటు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సరే కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిలియర్ ఉన్నా డాక్యుమెంటేషన్ సరిగ్గా చేయనందువల్ల కొన్ని వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రావాల్సింది. మీరు సబ్సిడీ ఇవ్వరు రైస్ కింద, ప్రొక్యూర్మెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ డిలే చేస్తుంది. మరి ఈ విధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈరోజు 56,000 కోట్ల అప్పు, 11,000 కోట్ల నష్టంలో ఉన్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా హరీష్ రావు గారు మీరు కొత్త ప్రాజెక్టులు మాట్లాడారు, ఎంక్వైరీ చేయండి అన్నారు. తప్పనిసరిగా చేస్తాం, తప్పనిసరిగా చేస్తాము. చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా మనం చేస్తున్నా. మరి నేను ఒక నిమిషం, ప్యానల్ స్పీకర్ గారు, ఎంత దుర్మార్గంగా జరిగిందంటే ఇరిగేషన్ శాఖ సరే 21,000 కోట్లు జరిగిందా, 1,00,000 కోట్లు జరిగిందా, 90,000 కోట్లు జరిగిందా, సరే దోస్ ఆర్ డీటెయిల్స్. 90 to 95,000 crores ఖర్చు పెడితే మరి మీ సభ్యులకు కూడా తెలవాలి 90 to 95,000 crores మీరు ఖర్చు పెట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొత్త ఆయకట్టు జనరేట్ ఎంత అయిందండి? న్యూ ఆయకట్టు ఎంత జనరేట్ అయింది? సిఏజీ రిపోర్ట్ ప్రకారము 40,000 ఎకరాలు పర్ క్యాపిటా పెంచి, పవర్ పెంచి, శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతో ఇచ్చి ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత 25 సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు, అధ్యక్ష కేసీఆర్కి పిండం పెడతాం, ఇవన్నీ చేసినందుకు నాకు పిండం పెట్టాలా? ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా? మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంతరో మంది ఎన్నుచూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామంటే ఎవరు హర్షిస్తారు అధ్యక్ష? ఇదేనా సంస్కారం? ఇదొక పద్ధతి, ఇదొక పార్టీ, దీనికో లెక్కన? చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష, దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఏందని నాకు అర్థం కాదు. ఇది పూర్తిగా ఎటుపడతాడు నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీల నియంత్రణ లేకపోవచ్చండి, కానీ సంఘం చూస్తుంది కదా, సమాజం చూస్తుంది కదా. నన్ను అడుగుతున్నారు మొన్న రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అందరికీ మోడీ పేరేమున్నదంటే 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు అధ్యక్ష. అఫ్కోర్స్ నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, సభ్యత్వం కూడా తీసేసిండ్రు. మేము ఆ చర్యలు తీసుకోలేమానండి? మేము తీసుకోకపోదుమా? మీరు ఏదో స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ ఇచ్చినాం, మేము చాలా లిబరల్గా ఉంటున్నాం, డెమోక్రాటిక్గా ఉంటున్నాం, అన్ని రకాలుగా బాగుంటున్నాం. లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాట తీసే పరిస్థితి ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే. కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం. మేము ఇది పోలీసులు ఉసుగొలుపుతలేం, ప్రజలే తీర్పు చెప్తారు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం. కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష. ఎక్కడ ఏం చేయని వాళ్ళు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఇలా 2 పార్టీల అధ్యక్షులు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు, ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడు మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వారిపోయింది అధ్యక్ష.